హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వెర్రి వెంగళప్పలు. ఈ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సీతన్నకు సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. ఒక రోజున వాడు వీధిలో నడుస్తుండగా కనకయ్య ఎదురుపడ్డాడు. అతడు ఎక్కడి నుంచో ఆ ఊరు వచ్చి 4 రోజుల క్రితమే స్థిరపడ్డాడు. కనకయ్య చేతిలో సీతాఫలం ఉన్నది. ఇది సీతాఫలాల కాలం కాదే, ఈ పండు నీకెక్కడిది? ఇందులో ఆశ్చర్యమేముంది? మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడిగినా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది. అదెలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదు? నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇలా జరుగుతున్నది. చాలామంది మా బావి నీళ్ళు అడుగుతున్నారు. నేను ఎవరికి ఇవ్వడం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనం ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం. ఆయన వెంటనే వెళ్ళి ఈ వింతేమిటో చూసి రావాలనుకున్నాడు సీతన్న. వాడు 4 అడుగులు వెయ్యగానే పక్కన సందులో నుంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు. సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్నను ముందుగా పలకరించి, ఒరేయ్, కనకయ్య ఇంటికి రారాదు, నీకొక మంచి వింత చూపిస్తాను. నాకు తెలుసు, మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే కదా. అదేం కాదు. వాడి దొడ్లో నాగుపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందరినీ పడగ వంచి ఆశీర్వదిస్తున్నదట. ఇది విన్న సీతన్న ఆశ్చర్యపోతే, సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరూ. సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్లతో, కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదట. అది పగలు పడుకుని రాత్రి లేచి నుంచుని ఇంటికి కాపలా కాస్తుందట. ఇంకా విశేషం ఏమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందట, కితకితలు పెడితే నవ్వుతుందట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో. ఈ కనకయ్య ఎవడో మాయల మారాఠీలా ఉన్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న. ఈ ముగ్గురికి దారిలో మరికొందరు జతపడ్డారు. వాళ్ళల్లో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పారు. కనకయ్య ఇంట్లో చీపురు దానంతట అదే ఇల్లు ఉడుస్తుందని ఒకడన్నాడు. అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయపాత్ర ఉందని మరొకడన్నాడు. ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. సీతన్న పోయి తలుపు తట్టాడు. లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగు చప్పుళ్ళు అందరికీ వినిపించాయి. ఇన్న వింతలున్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతలో దెయ్యాలో, వాళ్ళు ఎలా ఉంటారో అన్న ఆత్రంతో ఉన్నారు. వాళ్ళు సుమారు 15 ఏళ్ల కుర్రాడు వచ్చిన వాళ్లను చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు? మీ ఇంట్లో వింతలు చూడడానికి వచ్చాం. మా ఇంట్లో వింతలేమిటి? సీతన్న వింతల జాబితా వినిపించాడు. మీరే ఇంటికని వచ్చారు? మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవు. ఇది కనకయ్య గారి ఇల్లేనా అని అడిగాడు సీతన్న. అవును అన్నాడు కుర్రాడు. కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి చెప్పారు. ఏమో మరి ఆయన అలా ఎందుకు చెప్పాడో కానీ వాటిల్లో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళబోయాడు కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయట వాళ్లకు చూపించడం ఇష్టం లేక అలా మాట్లాడుతున్నాడనుకుని అందరూ ఇంటి లోపలికి వెళ్ళారు. ఆ కుర్రవాడు చెప్పింది నిజమే. లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావి లేదు, చెట్టు కూడా లేదు. వచ్చిన 10 మందికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి దూకుడుగా కనకయ్యను వెతుకుతూ బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక చోటన కనకయ్య కనిపించాడు. సీతన్న అతన్ని కోపంగా, నువ్వు మా అందరికీ అబద్ధాలు చెప్పావు అవునా? అవును అన్నాడు కనకయ్య తనకుండా. అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ. కొత్తగా ఏదైనా గ్రామం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది? అబద్ధాలు చెబితే తెలుస్తుందా? అన్నాడు గోవిందం రెట్టిస్తున్న ధోరణిలో. ఎందుకు తెలీదు? నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలే కదా అని జవాబు ఇచ్చాడు కనకయ్య. సీతన్న మిగతా వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమనాలో వాళ్లకు తోచలేదు. కొద్దిసేపు ఆగి గోవిందం నెమ్మదిగా,
నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది? నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళతారు. మా అబ్బాయి వాడని చూస్తాడు. ఒకసారి చూసిన ముఖాన్ని వాడు మళ్ళీ మర్చిపోడు. వాడిని అడిగి తెలుసుకుంటాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళుతున్నావా అన్నాడు సీతన్న. లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నవి అన్నాడు కనకయ్య. సీతన్న అతడి వెంట ఉన్న వాళ్ళు కనకయ్యకు వస్తామని చెప్పి సరాసరిగా అతడి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు కనకయ్య కొడుకు. అందరం తలో వరహ ఇచ్చుకుంటాం. మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టు మీ నాన్నకు చెప్పకూడదు, సరేనా అని అడిగాడు సీతన్న. అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తర్వాత సీతన్న వాడికి 10 వరహాలు ఇచ్చి మిగతా వాళ్ళతో బయలుదేరి వెళ్ళిపోయాడు. కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరుకున్నాడు. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే, ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ళ వల్ల మొత్తం 500 వరహాలు వసూలైంది. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలు పెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ. అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది. వెర్రి వెంగళప్ప అయిన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరు అనుకోకూడదు అనుకుంటారే, అలాంటి వాళ్ళ వల్లే మనకు లాభం ఎక్కువ. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. మరునాడు కనకయ్య పాడి ఆవుల్ని కొని ఆ ఊళ్ళల్లో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపారం 3 పూలుగా 6 కాయలుగా వర్ధిల్లింది. మా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.